చికెన్ అండి, శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెను, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కిలో చికెన్ కావాల్సినంత వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కొద్దిగా కారం, కొంచెం ఉప్పు, చేసి పెట్టుకున్న గరం మసాలా అండి, కొద్దిగా ఆయిల్ కలిపి పక్కకు పెట్టేసుకోండి. మన ఉల్లిపాయలు అవి కోసుకునే వరకు పక్కన పెట్టేయాలండి. కలిపేసి ఉల్లిపాయలండి, టమాటా, కొద్దిగా ఆయిల్, కొన్ని పల్లీలు, ఉల్లిపాయ పల్లీలు మిక్స్ చేయాలి. కొన్ని పల్లీలు, కొంచెం జీలకర్ర మిక్స్ చేసి పేస్ట్ పక్కకు పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ అండి, చికెన్కి సరిపడగా, ఉల్లిపాయలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా బిర్యానీ ఆకు, చికెన్ అండి, ఈ ఉల్లిపాయలు వేసేయాలి. కొని మూత పెట్టేయాలి. చికెన్లో వాటర్ అంతా వచ్చేసిందండి. మనకు కావాల్సిన వాటర్ వేసుకోవాలి. చికెన్ మునిగే వరకు వేసుకోవాలి. బాగా ఉడకాలి కదండి. మళ్ళీ మూత పెట్టాలి. చికెన్ బాగా ఉడికిందండి. కోసి పెట్టుకున్న ములక్కాయలు, తడక బాగా ఉడకాలండి. మునక్కాయ చికెన్ కూర రెడీ అయిందండి. చేసి పెట్టుకున్న టమాటా పల్లీలండి, గ్రేవీ ఇప్పుడు వేసేయాలి. టమాటా పేస్ట్ కలిసే వరకు ఉడికించాలండి. కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు. మునక్కాడ చికెన్ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది అన్నంలోకి బాగుంటుందండి. బాగా ఎక్కువగా చపాతీకి బాగుంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కాసేపు పచ్చివాసన పోయే వరకు ఉడికించి తర్వాత ఆపేయండి. కూర రెడీ అయిపోయినట్టే. కూర రెడీ అయిందండి. ఈ కూర ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్కి ప్రతి కామెంట్కి రిప్లై